వివరాలకు వెళ్తే కల్లు గీత వృత్తిపై ఆధారపడిన గౌడ కులస్తులను ఆదుకునేందుకే నీరా పాలసీని తీసుకొచ్చామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణంలో చేగుంట మండలం కర్నల్పల్లిలోని ఈతవనాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు ప్రాధాన్యమిచ్చి కాపాడుకుంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే హరితహారంలో భాగంగా ఈత చెట్లను పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారంలో 4.20 కోట్ల ఈత చెట్లను పెంచుతున్నట్టు తెలిపారు. కన్నాలపల్లి ఈతవనం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోదం శ్రీనివాస్, గౌడ సంఘం నాయకులు రాములు గౌడ్, కిషన్ గౌడ్, ఎల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏ కుల వృత్తి చూసినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందా చూడండి. ప్రతి కుల వృత్తి బాగుపడ్డది. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు వృత్తులే కాదు చదువుకోవాలి, చదువుకొని గొప్ప వాళ్ళు కావాలని 1000 గురుకులాలు పెట్టింది కూడా ఈ ప్రభుత్వం. రాజకీయం కూడా మార్కెట్లలో అనేక రంగాల్లో రిజర్వేషన్ కలిగించి ఈ అట్టడుగు వర్గాల వాళ్ళను రాజకీయం కూడా ఎదుగుదల చేసింది కూడా ఈ ప్రభుత్వమే. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఎంతోమంది పేదవాళ్ళు 1000 హాస్టల్లో చదువుకోవడం, ఈరోజు ఈ వనం చూస్తూ ఉంటే నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇది తెలంగాణకి ఆదర్శం. మా గౌడంలో పెట్టినటువంటి గతంలో చెట్లు అనేవి నరుకుడు అయింది, కానీ చెట్లు పెట్టాలని ఆలోచన ఎవరు రాలా. హరితహారంలో భాగంగా చేసి ఈరోజు 4,26,00,000 చెట్లు పెట్టి ప్రతి సంవత్సరం ప్రతి వర్షకాలం మా ఎక్సైజ్ అధికారులు చెట్లు పెట్టాలని గౌడంలో వాళ్ళతో పెట్టించడం అనేది చాలా గొప్ప సాంప్రదాయం. ఇది ఇప్పుడే మా బీజీ గౌడ అన్న మేమందరం కూడా నిజామాబాద్లో కూడా మాట్లాడినప్పుడు అక్కడ కూడా ఎంతోమంది 1000 చెట్లు మేము పెట్టుకున్నాం, లక్షల చెట్లు పెట్టుకున్నాం.